బంగాళదుంపలు చెట్టుకు పండవు. పేరులోనే ఉన్నట్టు దుంపగా భూమి లోపల చెట్టు వేళ్లకు పెరుగుతాయి. బంగాళదుంపలలో 80% నీరు, మిగిలిన 20% ఘన పదార్థాలు ఉంటాయి. సాధారణంగా బంగాళదుంప మొక్కలు 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి. బంగాళదుంప మొలకెత్తుతోంది అంటే అదొక మొక్కగా ఎదగటానికి ప్రయత్నిస్తోందని అర్థం. ఇలా దుంప నుంచి మొక్కగా మారే ప్రక్రియలో బంగాళదుంపలో విషపూరిత గ్లైకో ఆల్కలాయిడ్స్ పెరగడం మొదలవుతుంది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. బంగాళదుంపలను ఎక్కువసేపు నిల్వ చేయటం వల్ల కూడా సోలనిన్ పరిమాణం పెరుగుతుంది. అందుకే మొలకెత్తిన లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన బంగాళదుంపలు మనుషులకే కాదు, జంతువుల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇలాంటివి తింటే తీవ్ర అనారోగ్యం పాలవడం ఖాయం. మొలకెత్తిన బంగాళదుంపల్లో ఉండే గ్లైకో ఆల్కలాయిడ్స్ చాలా ప్రమాదం. వీటి వల్ల బంగాళదుంప చేదుగా మారిపోతుంది. దీన్ని తినటం వల్ల వాంతులవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొలకెత్తిన బంగాళదుంపల్లో అధిక మోతాదులో గ్లైకో ఆల్కలాయిడ్స్ రసాయనాలుండే అవకాశం ఉందని క్రిస్ బిషప్ చెప్పారు. ఆలుగడ్డ ఆకుపచ్చగా మారితే దాన్ని తినకపోవడమే మంచిదని ఆయన అన్నారు. ఇక మొలకలు వచ్చిన బంగాళదుంపలో మొలకలొచ్చిన భాగాన్ని కట్ చేసి తినాలని వారు అంటున్నారు. బంగాళదుంప ఆకుపచ్చగా కనిపిస్తే దానిని పారేయడమే మంచిదని FSA సలహా ఇచ్చింది. ఆకుపచ్చ రంగు విషపూరిత పదార్థాల ఉనికిని సూచిస్తుంది. చిన్నగా మొలకెత్తిన బంగాళదుంపలను తినవచ్చని FSA చెబుతోంది. కాబట్టి అలాంటి బంగాళదుంపలు కాస్త చూసి తినడం మంచిదే, లేకపోతే ప్రాణాలు పోయినా పోతాయి.